అందరికి మనవి చేసేది ఒక్కటే, ఒక 2 ఏళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? ఈ బిడ్డలు ఇంకా 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటారు మీ దయ ఉంటే. మరి ఆవల 3 ఏళ్ళు కేసీఆర్ ఉంటారా? మళ్ళీ ఏమన్నా మిగిలిపోయినంత మోరో ఏమైనా పెన్షన్ లో ఇంకేమన్నా మిగిలిపోతే నేను జయించాను మీకు నేను దగ్గరుండి. మరి ఎందుకు ఊకే ఆ బీజేపీ ఒకళ్ళకేసి మనం ఆగమవుడు? బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు? వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపుతారా? వాళ్ళు ఏమన్నా కాలికి పెడతారా? దేనికి పెడతారు? ఈ దేనికి వారికి వచ్చింది. అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్, గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్. మరి గజ్వేల్ గౌరవం పెంచి మనల్ని కడుపులో పెట్టి సాదుకున్న కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా? ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా? ఇదే రేవంత్ రెడ్డి అంటుండు, నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట. ఒక గజ్వేల్కే చేసిండా? అందరికీ చేసిండు. కానీ వాళ్ళు ఓర్వలే, మన గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నారు. ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ 1000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చేసిన కనబట్టలేవట, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకుంటుండ్రు, ఓర్వలేకపోతున్నారు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? మనమంటే ఓర్వలేని వాళ్ళకు, మనమంటే కుళ్ళుకునేటోళ్లకు, మనమంటే గిట్టనోళ్లకు మనం ఎందుకు ఓటేయాలి? ఎప్పుడు మన మీద ఏడ్చేటోనికి మనం ఓటేయాలా? బాగా ఆలోచన చెయ్యండి. మోసగాళ్ళు వాళ్ళు, ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే. బీజేపీ కోటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను కొడుచుకున్నట్టే, రూపాయి పని కాదు, ఏమీ చెయ్యరు. రేపు మళ్ళా ఇల్లు కడితే ఇసుక పడంగానే వస్తారు, ఇక వసూళ్ళకు ఇసుక పడంగానే వసూళ్ళకి వస్తారు. మరి గసంటోళ్ళు కావాలనా? దయచేసి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ ఉన్నారు, రేపు మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు. మా యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా ప్రతాప్ రెడ్డి అన్న ఉంటాడు. ఆపత్కి సంపత్కి నేను కూడా ఉంటా. నేనేదో మాయ మాటలు చెప్తలేను. మీ కళ్ళ ముందు కనబడుతున్న గజ్వేల్ దవాఖాన చూడండి, మీ ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చూసే గల్లీలో ఉండే సీసీ రోడ్డుని అడగండి, మీ ఇంట్లో తిప్పే నల్లని అడగండి, మీ పిల్లలు చదువుకునే బడిని అడగండి. ఎవరు చేసినరో పని చెప్పరా? మీ కళ్ళ ముందు పొద్దుగాల రోజు నల్ల తిప్పితే కేసీఆర్ కనబడతలేడా? కాలు బయట పెడితే కేసీఆర్ కనబడతలేడా? పొద్దుగాల వాకింగ్ పోతే పాండవుల చెరువు మీద కేసీఆర్ కనబడడా? మనకు సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కనబడడా? పొద్దుగాల మీ పిల్లలు చదువుకునే బడిలో కేసీఆర్ కనబడడా? మరి బీజేపీ ఏడ కనబడ్డది? అరే రామాలయం గుడికి పోతే కేసీఆర్ కనబడతాడు, శివాలయం పోతే కేసీఆర్ కనబడతాడు కదా, దర్గాకు పోతే కేసీఆర్ కనబడతాడు, మస్జిద్ కు పోతే కేసీఆర్ కనబడతాడు, చర్చికి పోతే కేసీఆర్ కనబడతాడు. బీజేపీ ఏడ కనబడ్డది? యాడన్న రూపాయి పని ఉన్నదా? ఎక్కడన్నా నాకు చెప్పు. ఉత్తయే మాటలు నమ్ముతామా? కాకపోతే మందిని కొట్టే పైసలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర. పంచుతారట, పంచితే దంచి తీసుకోండి, నీయే తప్పకుండా కారుకెయ్యి. ఒట్లు గిట్లు పెట్టుకోకూరు జర. कसम मत खाना बहन, कसम मत खाना. अपने पैसे अपने से लूटे से पैसा है, पैसे ले लो. जो काम वाला है, जो कीमत मेहनती वाले हैं, जो लोग आपको मदद करते उनके साथदार दो, उनका वोट दो, कार के निशान पे वोट दो. అంతే కదమ్మా. పని చేసిన వాళ్ళకు, పని చేసేటోళ్లకు, నీ కష్టంలో నిలబడేటోళ్లకు, మంచికి చెడుకు చూసేటోళ్లకు ఓటేసుకుందాం. వాడు పైసలు ఇచ్చిందని ఓట్లు గిట్లు తినకూరి మన గజ్వేల్ మనం ఖరాబ్ చేసుకోవద్దు. అందరు కూడా దయచేసి ఎక్కడైనా గజ్వేల్ उधर भी देखो, इधर भी देखो, आगे भी देखो, पीछे भी देखो, कार के निशान पे वोट डालो. इधर भी देखो कार. कोई गली में, दूसरे गली में भी आपके रिश्तेदार रहते, आपके दोस्त रहते, పక్కన కూడా మీ చుట్టాలు, మీ ఆరాలు, మీ చెల్లెనో, మీ కోడలు, మీ అత్తనో, బామ్మర్దో, తమ్ముడో ఎవ్వరు ఉన్నా అందరికి చెప్పుండ్రి, గల్లీ గల్లీల కారే ఉండాలి, గజ్వేల్ అంతా కారే ఉండాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నా. అందరికి అర్థమైందా?